ముందుకెళ్ళలేమా, అడిగే హక్కు లేదా అని చెప్పుకుంటే ఈ సమాజంలో ఇంకెన్నాళ్ళు ఒకసారి గమనించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఈ విధంగా చేస్తే అక్కడ అచ్యుతరామయ్య గారు ఆయన ప్రచారం ఎంతవరకు నిజం, ఆయన లేకపోతే ఖండించాల్సిన మమ్మల్ని పరిరక్షించవలసిన వాటిని పరిరక్షించుకునే బాధ్యత మాపై ఉన్నప్పుడు మాకు సహకరించవలసింది రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్న నాయకులు. కనుక గమనించి మాకు న్యాయం చేయాలని, మా జాతి మనుగడను కాపాడాలని, ఇది అంతా మా జాతికి జరిగిన అన్యాయంగా భావిస్తూ మేము రాబోయే కాలంలో ఇది కంట్రోల్ చేయకపోతే మేమందరం ఎస్పీ గారికి బహిరంగ లేఖ రాస్తా ఉన్నాం. 23వ తారీఖు లోపు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో అరెస్ట్ చేయకపోతే 24వ తారీఖున ఎస్పీ కార్యాలయం ముట్టడించడానికి కూడా వెనుకాడబోమని చెప్పి ఎస్పీ గారికి మేము ఈ లేఖ ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా ప్రభుత్వానికి పార్టీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి చర్యల వల్ల దళితులు దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. కొంతమంది పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది పోలీస్ అధికారులు నేను అందరిని అన్నట్లే ఊడిగించేస్తూ ఉన్నారు. దళితులకి అన్యాయం జరుగుతూ ఉంటే ముద్దాయిల్ని కాపాడే పరిస్థితులు తెస్తూ ఉన్నారు, ముద్దాయిలకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అట్లాంటి వ్యక్తులను మాత్రం నేను అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అట్లాంటి వ్యక్తులు ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి అవసరమైతే జాతీయ కమిషన్ తీసుకొచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళనే జాతీయ కమిషన్ దృష్టిలో పెట్టడానికి కూడా ఏమాత్రం వెనకబడమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. జవహర్ గారు చాలా సౌమ్యుడు, విద్యావేత్త, ఆయన చాలా మృదు స్వభావి. ఆయన ఎటువంటి ఇబ్బందులు ఈ యొక్క సమస్యల్ని ఇబ్బందిగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. మాకు బాధ కలిగి దళిత సంఘాలుగా మా కమ్యూనిటీలో ఒక నాయకుడికి నిన్న కాక మొన్న పదవి వచ్చింది. అందరం ఘనంగా సన్మానించుకున్నాం. ఈ ఘన సన్మానం అందరూ అతిరథ మహారాజులు అందరూ చాలా మాకు సహకరించారు, గౌరవించారు. వారందరూ వచ్చి ఆయన గౌరవాన్ని పెంచారు. అందువల్ల మాకు ఈ గౌరవాన్ని ఈ ఇబ్బందికరంగా మమ్మల్ని బాధ పెట్టాలని ఏ పెద్దలైతే ఉన్నారో అక్కడ వినబడే మాట అచ్యుతబాబు గారు ఆధ్వర్యంలో ఇది జరిగిందని చెప్పారు. మేము కోరేది ఒకటే, ఇది మొదలు పెట్టడం అందరికీ కరెక్ట్ కాదు. మేమనేది చాలా గౌరవంగా చెప్పదలుచుకున్నాం ఈ మీడియా ద్వారా. ఇక్కడతో ఈ పరిష్కారానికి మేము చట్టరీత్యా పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కొత్తపల్లి సామ్యూల్ జవహర్ గారికి ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం గౌరవించింది. ఆ పదవిని ఎస్సీలకు ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళకి రావాల్సిన ఫలాలు దొరకకపోతే వాటిపై సమీక్షించి అందే విధంగా చేయాలని ఒక చైర్మన్ నియమించారు. ఆ చైర్మన్ గారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మా జాతికి ఉంది. మేము ఆయన గౌరవించడానికో, ఆయన శుభాకాంక్షలు చెప్పడానికో, ఆయన అభినందించడానికో కొన్ని ఫ్లెక్సీలుగా మేము వేసి నిర్మించుకుంటే వాటిని రాజకీయం చేసి దురుద్దేశంతో ఆ ఫ్లెక్సీలు చింపడం, మాలో కలహాలు సృష్టించి మాలో గొడవలు పెట్టడానికి కొంతమంది నాయకులు దీన్ని ప్రోత్సహించడం. మా జవహర్ గారి మీద వ్యక్తిగత భావంగా మీకు ఏదన్నా దురాలోచన ఉందేమో మాకైతే తెలియదు, కానీ మీరు ఒక్కసారి మా జవహర్ గారితో మాట్లాడి ఇలాంటి గొడవలు సృష్టించకుండా ఉండడం అంటే చాలా మంచిదని తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో మీకు కూడా ఒక నాయకత్వం రావచ్చు. అప్పుడు ఖచ్చితంగా మా దళితులందరం కూడా ఏకదాటిగా మిమ్మల్ని వెనకాల పోరాటం చేయడానికి కావాలి. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో గత ప్రభుత్వం ముందు ఈ కూటమి ప్రభుత్వం అంటే దళితుల పట్ల, పేదల పట్ల గర్వంగా నిజాయితీగా చేసే పరిపాలన నాయకులను గర్వంగా చెప్పుకుంటున్నాం. నా తరపు నుంచి జిల్లా ఎస్ఎల్ దళిత సంఘాలని అలాగే అన్న తరపు నుంచి అన్నీ కూడా కూడగట్టుకొని ఒక అన్న చెప్పినట్టు ఏదైతే పోలీసు వారి యొక్క కార్యాలయం ముందు ముట్టడికి మేమంతా సిద్ధపడి ఇదే మేము అన్న చెప్పిన డిమాండ్ ప్రకారం నెరవేర్చకపోతే కనుక మేము పోరాటం సిద్ధపడి చేస్తామని ఒక మీడియా పూర్వకం తెలియజేస్తున్నాను.